లాస్ట్ క్లాస్లో మనం సర్వీస్ ట్రాన్సాక్షన్స్ 12 months ఎలా ఎంటర్ చేయాలనేది నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. సో టుడే క్లాస్లో మనం ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ లైక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో వీటిని మనం చేయడం. ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఉపయోగపడుతుంది అని మనం చూసుకుంటే, ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 April స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇయర్ డిపెండెంట్, ఓకేనా, ఇండిపెండెంట్ కాదు. కాబట్టి 31st Marchలో మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అందుకు గాను ఆ మంత్లో జరిగే ఏంటండి, ఎవరో మాట్లాడుతున్న వాయిస్ రీసౌండ్ మ్యూట్లో పెట్టుకోండి. హలో. యా, సో మంత్ ఎండ్ యాక్టివిటీస్లో మనం ఏం చేస్తామంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని క్లోజ్ చేయాలి. కాబట్టి ఆ మంత్కు జరిగిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేరు. అందుకు గాను వాటిని కరెంట్ అసెట్స్ గాను కరెంట్ లైబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి స్ప్లిట్ చేస్తారు కంపెనీని. అంటే ప్రతి మంత్ కూడా మనము 5వ తారీఖునో 4వ తారీఖునో శాలరీస్ కానీ రెంట్స్ కానీ ఇలా ఇస్తారు. ఎవరు కూడా 1వ తారీఖున ఇవ్వరు. సో కాబట్టి 31st Marchలో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి ఆ ఇయర్లో మనం కంపెనీని స్ప్లిట్ చేస్తాం. ఆ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే ఇయర్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, అది గమనించాలి. ఇప్పుడు రెంట్ పే చేయకపోయినా చేసినట్టుగా, శాలరీస్ ఇవ్వకుండా ఇచ్చినట్టుగా, టెలిఫోన్ బిల్ పే చేయకుండా పే చేసినట్టుగా, ఇవన్నీ మనం 31st March ట్రాన్సాక్షన్స్లో చేసుకుంటాం. అవి చూద్దాం. మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తేనే వస్తాయి, గమనించాలి. ఇప్పుడు ఈ మార్చ్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మనకు షో చేయాలి అంటే ఇవన్నీ చేయాలి. ఫస్ట్ ఈ ప్రొవిజన్స్ ఇవన్నీ చేసిన తర్వాతనే మనకి రావడం జరుగుతుంది. ఓకే, డన్. ఇవన్నీ F7లోనే పాస్ చేయాలి టోటల్. నిన్న జరిగిన కంపెనీ ఓపెన్ చేస్తున్నాను, సర్వీస్ కంపెనీ. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా, F7 తీసుకుంటున్నా, 31st 3 తీసుకుంటున్నా. ఓకే, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 20,000 ఆన్ ఫారెక్స్ మార్కెటింగ్. ఇక్కడ మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వలేదు. అందుకు గాను మనం F7లో పోస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఇవ్వాలి కాబట్టి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఎంట్రీ డెబ్టార్స్ 20,000, కన్సల్టింగ్ ఫీజ్, ట్రాన్స్ఫర్ రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అకౌంట్. సో 31st Marchలో ఆ మంత్కు సంబంధించిన అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ 5వ తారీఖు లోపల ఇస్తారు. బట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అందుకు గాను మనం ఏం చేయాలి, ఎక్స్పెన్సెస్ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేము. అందుకు గాను దాన్ని మనం కరెంట్ ప్రొవిజన్స్గా మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రెంట్ మనం ఆల్రెడీ చేసి ఉంటాం, రెంట్ పేయబుల్ మనం చేసుకోవాలి 2,500. ఎప్పటికైనా ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి, పేయబుల్స్ అన్ని క్రెడిట్ అవుతాయి. రెంట్ పేయబుల్, రెంట్ పేయబుల్, అన్పేడ్ రెంట్ అన్నా రెంట్ పేయబుల్ అన్నా ఒకటే, ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లైబిలిటీస్ అన్నా ఒకటే. సాలరీ మీరు ఆల్రెడీ ప్రీవియస్ మంత్లలో చేసి ఉంటారు. ఇవన్నీ కూడా ఓన్లీ పేయబుల్స్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి, Alt+C. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ టు ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, కన్వేయన్స్. కన్వేయన్స్ అన్న ఎక్స్పెన్స్ అన్న ఒకటే, బిల్ అన్న ఒకటే, ఛార్జెస్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. 1,300.
received an invoice for 6,600 Raj Travels cab hiring. Electricity expenses. Charges అన్నా ఎక్స్పెన్స్ అన్నా బిల్ అన్నా అన్నీ ఒకటే 870. రియల్ టైం ఇంతే స్పీడ్గా మీరు చేయాలి, అప్పుడు మీకు సబ్జెక్ట్ వచ్చిందని తెలుస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ డిప్రిసియేషన్. మనము స్టార్టింగ్ మంత్లో అసెట్స్ కొన్నాం బిజినెస్ కోసం, వాటి మీద ఇయర్ మనం డిప్రిసియేషన్ తీస్తూ రావాలి అనమాట. సో దీన్ని మనం డిప్రిసియేషన్ అంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ 14401. Computer 5610. Five four. Teacher 2404. Air conditioner 3205. Fittings. అన్ని క్రియేట్ చేయాలి, డిప్రిసియేషన్ డెబిట్ చేయాలి. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ అనేది నువ్వు జూలైలోనో ఆగస్టులోనో చేసి ఉంటావు. ఆల్ట్ సి. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్. Income tax expenses. స్టేషనరీ అండ్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ రివర్స్లో వేయాలి, ఎంత అనేది చెప్తాను. Rent assets. డ్రాయింగ్స్ 74,000. ఇంతవరకు మీరు చేశారంటే మీకు ఈ వాల్యూ వస్తుంది, 208,659 ఈ వాల్యూ వస్తుంది ఇక్కడ వరకు చేస్తే. ఓకే, ఈ వచ్చిన ప్రాఫిట్ని మనం ఏం చేయాలి, క్యాపిటల్లే కలపాలి. ఆడికి ప్రాఫిట్ అండ్ లాస్ అండర్లో 0 అయిపోతుంది. ఇప్పుడు నాకు అక్కడ ఈ వాల్యూ వచ్చి ఉండదు, నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి మీరు చేస్తే వస్తుంది. ఇక్కడ నాకు 1,50,279 క్యాపిటల్. ఇలా మనం ఎంటర్ చేయాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్న అమౌంట్ని క్యాపిటల్లే కలపాలి. ఈ విధంగా మనం ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇలా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. యా, సో దీంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూడండి. పేజీ నెంబర్ 12 ఇక్కడ చూడండి. ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is a expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is journal voucher. Clear? Next, transfer the profit to the capital. First check the net profit in profit and loss account, then go to journal voucher because it is a transfer entry as capital has to be increased.
వచ్చిన ప్రాఫిట్ని మనం క్యాపిటల్లోకి కలిపితే క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత కంపెనీని స్ప్లిట్ చేయాలి. సో ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ మనం ఎలా పోస్ట్ చేస్తాం ఇప్పుడు చూడండి. జనరల్లీ expenses like salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1 April 31/3. So we have to transfer the expenses into liabilities. Expenses అన్నిటిని liabilities గా మార్చుకుంటాం. సో డెబిట్ రెంట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ రెంట్ పేయబుల్. ఇది 31st మార్చ్లో పోస్ట్ చేసుకునే విధానం. కంపెనీని స్ప్లిట్ చేసిన తర్వాత in the next financial year we have to pass the entry like this: rent debit rent payable account data to credit cash or bank తీసుకోవాలి. Like this we have to pass all the expenses like salaries, electricity bills ఇలా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు కంపెనీని స్ప్లిట్ చేద్దాం. సో ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ని ఓపెన్ చేస్తున్నాం. ఆల్ట్ F1. టోటల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 4,96,889, 4,96,889 రూపీస్ ఉంది. క్యాపిటల్ వాల్యూ ఉంది, ప్రొవిజన్ వాల్యూస్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్ వాల్యూస్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అమౌంట్ అంతా నెక్స్ట్ ఇయర్కి మారిపోవాలి. నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. ఎలా చేయాలి? కంపెనీని స్ప్లిట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోతాయి. పైన డేటా చూడండి. స్ప్లిట్ చూడండి. స్ప్లిట్ ఫ్రమ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలడా. దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 April 23 and 1 April 24. అలా ఇవ్వకూడదు. ఓకే, సో మ్యాక్సిమం 1 April ఇవ్వాలి. ఓకే, రికమెండెడ్ డేట్ 1 April 24 ఉంది. ఓకే, సో ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్. ఇక్కడ మీరు చూస్తే నేమ్ ఆఫ్ ఫస్ట్ కంపెనీ, నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ, 2 కంపెనీలు జనరేట్ అవుతాయి కొత్తగా. పాతది అలాగే ఉంటుంది, సర్వీస్ కంపెనీ అనేది అలాగే ఉంటుంది. మళ్ళీ కొత్తగా 2 జనరేట్ అవుతాయి, అంటే టోటల్ 3 అవుతాయి. చూడండి, ఒకదాన్ని డిలీట్ చేసుకోవాలి. ఒకటి డమ్మీ కంపెనీ. కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా, ఎస్. సో ఒరిజినల్ కంపెనీ ఇక్కడే ఉంది, మధ్యలో ఉండేది డమ్మీ కంపెనీ, లాస్ట్ది న్యూ కంపెనీ. నో వోచర్ సెంటర్ అంటే కొత్త కంపెనీ అని అర్థం. ఇప్పుడు వీటిని మనం ఏం చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవాలి. ఏది ఏ సంవత్సరం సంబంధించిన కంపెనీ అనేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకదాన్ని డిలీట్ చేయాలి. అప్పుడు కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్లో వెళ్ళిన తర్వాత మధ్యలో ఓపెన్ చేయండి. ఆల్ట్ డి ఇచ్చి డిలీట్ చేయండి. ఆల్ట్ డి ఫర్ డాగ్. మళ్ళీ అక్కడికే వెళ్ళండి, ఆల్టర్లోకి వెళ్ళండి, సర్వీస్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ రైట్ యారో తెచ్చుకోండి. ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అని ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ రైట్ యారో 24-25 అని చేసుకోండి. కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్. చూసారా? మీ ఓనర్ వచ్చి అడగచ్చు, బాబు 23-24 కంపెనీ ఫైనాన్షియల్ కంపెనీ ఓపెన్ చేయి, లేదంటే 24-25 కంపెనీ ఓపెన్ చేయి. సో నాకు డిసెంబర్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందో చూడు అంటాడు. సో అలాంటప్పుడు ఆయన ఏ ఇయర్ది అడిగితే ఆ ఇయర్ది ఓపెన్ చేసుకోవాలి. నువ్వు డెస్క్టాప్ ఇది 2 ఉన్నాయి. నేను కిందిది సెలెక్ట్ చేశాను అనుకో, పైన కిందిది పైన హైలైట్ అవుతుంది. ఇప్పుడు 23-24 సెలెక్ట్ చేశాను అనుకో, అలా 23-24 హైలైట్ అవుతుంది. 24 సెలెక్ట్ చేసుకుంటే 24 హైలైట్ అవుతుంది. ఓకేనా? మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొత్త కంపెనీలోకి బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ టోటల్గా వచ్చినా లేదో చూద్దాం. ఇది కొత్త కంపెనీ 24-25 బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ వచ్చిందా? టోటల్గా 4,96,889 యాజ్ ఇట్ ఈజ్గా లాస్ట్ ఇయర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది. ఈ అమౌంట్తో, ఈ అసెట్ వాల్యూస్తో, ఈ క్యాష్తో, ఈ బ్యాంక్ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పేయబుల్స్ ఉన్నాయి కదా, ఆ పేయబుల్స్ అన్ని ఇక్కడ క్లియర్ చేస్తాను చూడండి. ఆల్ట్ F2 ఇక్కడ చూడండి, 1/4/23 ఉంది. ఇక్కడ 1/4/23 కాదు ఉండాల్సింది, 24-25 ఉండాలి, లేదంటే ట్రాన్సాక్షన్ పడదు. ఒకసారి చూడండి కావాలంటే. పేమెంట్కి వెళ్తున్నా. రెంట్ పేయబుల్ ఎంత? 2,500. క్యాష్ ఆర్ చెక్. ఇక్కడ చూడండి, డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్. అంటే ఈ గేట్వే ఆఫ్ టాలీలో
ఫైనాన్స్ ఇయర్ మార్చుకోవాలి ఇక్కడ 23-24 కాదు కదా, 24-25 కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది. ఆ పేయబుల్స్ అన్నీ కూడా ఫస్ట్ వీక్లో క్లియర్ చేసేయాలి. ఏమైందా? సేవ్. నెక్స్ట్ శాలరీ పేయబుల్ 12,000. ఈ విధంగా అన్ని క్లియర్ చేసుకోవాలి. ఓకే, ఓకే గైస్, అర్థమైందా? కంపెనీని ఎలా స్ప్లిట్ చేయాలో అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ కదా? ఓకే, గుడ్. టెక్నికల్ పాయింట్స్ ఏం చెప్పుకున్నాం?